కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. గత వారంలో మనం చెప్పుకున్నట్లుగా 3 పుస్తకాలు ప్రింట్ అయి వచ్చాయి. ఒకటి దీనబంధు గారి జీవితం, 2 వ్యక్తిత్వ ధ్యానాలు, 3 ఆత్మీయ పాఠాలు. ఈ 3 పుస్తకాలు ఈ సంవత్సరం ప్రింట్ అయ్యాయి. అంతేకాకుండా 2026 క్యాలెండర్ కూడా సిద్ధమై ప్రింట్ అయి వచ్చింది. అవసరమైన వారు మీరు ఆనంద్ గారిని సంప్రదించవచ్చు. వాంగ్మయ పరిచర్య అనేది 100 సంవత్సరాల వరకు నిలిచి ఉండే పరిచర్య. ఈ పరిచర్య కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుడివాడలో జరిగిన సేవకుల సదస్సు, బ్రదర్స్ ప్రేయర్ మీటింగు, అలాగే సహవాస కూడికలు ఆశీర్వాదకరంగా జరిగాయి. దానంతటి కొరకు ప్రార్థించిన మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇక లేఖనం దగ్గరికి వద్దాం. మనం జీవిత పాఠశాల అనే అంశంలో యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. యోసేపు గారి జీవితం అనూహ్యమైన మలుపులతో ఉంటుంది. ప్రతి మలుపు దగ్గర ఆగి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఈ పాఠాలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ నేర్చుకో. నేను మాట చెప్పాలనుకుంటున్నాను. పరిస్థితుల మధ్య నేర్చుకున్నవి అవి మనకు అద్భుతమైన పాఠాలు మాత్రమే అవుతాయి. కానీ వాటిని మనం స్వీకరిస్తే అవి మన జీవితాన్ని వెలిగిస్తాయి. పాఠాలు వినడం వేరు, స్వీకరించడం వేరు. దాని మీద మనసుంచి ఆ వ్యక్తిత్వ లక్షణాలను అభ్యాసం చేయటం వేరు. ఇది జరగకపోవటం వలన క్రైస్తవులైనా సరే ప్రభువును చూపించలేకపోవడానికి ముఖ్య కారణం అవుతుంది. లేఖనానికి విరుద్ధంగా మన బ్రతుకులు ఉండడానికి కూడా కారణాలు ఇవే. ఈ జీవిత పాఠశాల అనే ఈ అంశంలో ఈసారి ఒక ప్రత్యేకమైన మాటను మీకు చూపించాలి. నేను ఆదికాండం 46వ అధ్యాయం 28వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుతున్నాను. కొంచెం శ్రద్ధగా వినండి. అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నద్దకు తనకు ముందుగా యోదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రిని ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతని కనపడెను. అప్పుడతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింక బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచితిని గనుక నేనిక చనిపోవదునని చెప్పాను. తల్ల వంచి ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల మా ప్రియ తండ్రి, నీ దాసుని స్వరపేటికను ముట్టండి, చాలినంతటి కృపనివ్వండి. మీ వాక్యాన్ని ప్రకటించడానికి నీ దాసునికి అవసరమైన భాషనివ్వండి, భావాన్నివ్వండి. అంతకు మించి వింటున్నవారు నీ వాక్యంలో నుంచి జీవం ప్రవహించి వారు తమ ఆత్మల్లో తెప్పరెళ్ళడానికి కూడా కార్యం చేయండి. అనేక మంది ప్రియుల అంతరంగాల్లో దుఃఖం ఉంది, పరిష్కారంగాని సమస్యలున్నాయి, అవమానాలు, నిందలు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నవారు అనేకులున్నారు. వారిని ఆదరించడం మీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మీరు అన్నారు కదా, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, ఆదరణకర్తను మీ ఎద్దకు పంపుతాను అని. మీరన్నారు, మాట తప్పనివారు. మీరన్నారు, తప్పకుండా నెరవేరుస్తారు. ఈ వాక్యం వింటున్న మా ప్రియులంతరంగాలు ఈ సంఘటనను బట్టి ఆదరించబడడానికి సాయం చేయమని మీ కృపకు అప్పగించుకుంటూ మీ సాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమారులు కలుసుకుంటున్న ఈ దృశ్యం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఊహించండి, వీరిద్దరి మధ్యలో ఎడబాటు 15 సంవత్సరాల కాలం.
15 సంవత్సరాల కాలం అయ్యాక 17 సంవత్సరాల వయసున్న యోసేపు ఇంటిలో నుంచి తానే బయటికి పంపాడు అన్నల క్షేమాన్ని కనుక్కోమని. అన్నల క్షేమం కనుక్కోవడానికి వెళ్ళినటువంటి యోసేపు మరల తిరిగి రాల. వచ్చిన సమాచారాన్ని బట్టి దుష్టమృగం చీల్చేసింది అనే ఆలోచనలోకి వచ్చేశాడు. లేడు, చనిపోయాడు అనే భావం యాకోబు అంతరంగానికి ఎంతటి దుఃఖం కలిగించిందో చెప్పడానికి వీలేదు కదా. కానీ అలాంటి తండ్రి ఆ వ్యక్తి బ్రతికున్నాడన్న మాట విని అతడు నిశ్చేష్టుడైనో అతడు నమ్మలేదు అనే మాటలు మనం గత వారం లేఖనంలో చూసాం. తిరిగి ఇప్పుడు వారిద్దరూ కలుసుకుంటున్న దృశ్యం, ఎవరి కోసం దుఃఖంలో మునిగిపోయి నేను దుఃఖంతోనే పాతాళానికి దిగిపోతా, నా పితరుల ఎద్దుకు వెళ్ళిపోతాను అని చెప్పిన యాకోబు గారు అదే కొడుకు సజీవంగా ఉన్నాడని, ఐగుప్తును పరిపాలిస్తున్నాడన్న సత్యం అతనికి అర్థం కావడం ఒక ఎత్తు అయితే, అతడు పంపించిన బండ్లను చూసి అతని ప్రాణం తెప్పరిల్లింది, అంటే ఉజ్జీవించబడిందన్న మాట చూస్తే, ఉజ్జీవించబడిన వాడు ఆ కొడుకును కళ్ళారా చూడాలని ప్రయాణం చేసి వస్తున్నాడు. గోషెను వద్దకు ముందుగా యోదాను పంపాడు. సమాచారం అందుకున్న యోసేపు రథం తీసుకుని వచ్చాడు. వారి మధ్యలో కలుసుకున్నారు. కలుసుకున్నప్పుడు ఆ తండ్రి వద్దకు రథాన్ని ఆపి దిగి నడిచి వస్తున్నాడు యోసేపు. ఆలోచించండి, ఎలా ఉండి ఉంటుంది యాకోబు అంతరంగం? ఎలా ఉండి ఉంటుంది? యాకోబు సహోదరుల భార్యలు, పిల్లలు వీరందరూ ఉన్నారు కదా. వీరందరినీ బట్టి ఒక్కసారి ఆ దృశ్యాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకుని రండి. ఇంకెన్నటికీ కలుసుకోవడం సాధ్యం కాదు అనుకున్న వ్యక్తిని కలుసుకోవడం, చనిపోయాడు అనుకున్న వ్యక్తిని తిరిగి సజీవంగా ఒక ఉన్నతమైన అధికారిగా, ఐగుప్తును పరిపాలిస్తున్న వానిగా చూడడం అనేది ఇదేమైనా చిన్న సంగత కాదు కదండి. ఒక అద్భుతమైన అనుభవం ఇది. జీవితంలో కూడా చాలాసార్లు మనం ఇక విడిపోయాం, ఇక సంబంధం లేదు, ఇక పనికిరాదు, ఇంక దూరం అయిపోయినాం, కలుసుకోవడం సాధ్యం కాదు అని మరణం దగ్గర మాత్రమే కాదు అనేక విషయాల వద్ద ఈ రీతిగా అనుకున్నవారు ఒకానొక రోజున మరల తిరిగి కలుసుకున్నప్పుడు వారి భావాలు ఎలా ఉంటాయి, వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి మీరు. నాకు పాత నిబంధనలోనే మరో తండ్రి, మరో కుమారుడు జ్ఞాపకానికి వచ్చారు. ఆ తండ్రి పేరు దావీదు, ఆ కుమారుని పేరు అబ్షాలోము. అతడు అమ్నోనును చంపి పారిపోయినాడు. పారిపోయిన వాడిని క్షమించి మరల తిరిగి పిలవమని యోవాబుతో చెప్తాడు కదా. అబ్షాలోము వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు ఊహించారా? వారిద్దరూ కలుసుకుంటాం అనుకున్నారా? దావీదు మనసు అబ్షాలోము మీద ఉంది, యాకోబు మనసు యోసేపు మీద ఉంది. దావీదులో దుఃఖం ఉంది, యాకోబులోని దుఃఖం ఉంది. కానీ ఈ రెండు దుఃఖాలకు మధ్య ఎంత వ్యత్యాసం ఉంది ఊహించండి. చాలా వ్యత్యాసం ఉంది కదా. అలాగే కొత్త నిబంధనలో లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఓ తండ్రి చిన్న కుమారుడు కనపడతాడు. ఆ చిన్న కుమారుడు కూడా దూరం అయిపోయినాడు. ఆ తండ్రి కొడుకు కలుసుకున్నారు ఒక రోజున. ఆ దృశ్యం వారి మనసులో ఎలా ఉంటుంది? ఆ తండ్రి మనసు దూరమైన చిన్న కుమారుడి మీదే ఉంది కదా. ఆ తండ్రి ఎవరో కాదు, సరిగ్గా దేవునికి గుర్తుగా తండ్రి కనిపిస్తాడు. అందుకనే పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను అని చిన్న కుమారుడు ఒప్పుకుంటాడు. అది ప్రభు తాను పాపులు తిరిగి వస్తున్నప్పుడు తన గురించి చెప్పిన మాట. అది పరిసయ్యులు పెద్ద కుమారుడుగాను, తిరిగి వచ్చిన పాపులను చిన్న కుమారుడుగాను తనను తండ్రితోనూ పోల్చుకుని చెప్పిన ఉపమానం తాను తండ్రినని. ఆలోచించండి ఈ అత్యున్నతమైన సత్యం. ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు యోసేపు రథం దిగాడు. రథం దిగి యాకోబు దగ్గరికి వచ్చాడు. యాకోబు ఏ పరిస్థితిలో ఉన్నాడు? కళ్ళ వెంట నీళ్ళేనా?
అవి ఇప్పటి వరకు కారిన నీరు దుఃఖానికి సంబంధించినవి, ఇప్పుడు కారే నీరు ఆనందానికి సంబంధించినవి. అవి ఆనంద బాష్పాలు. నా దేవుడు ఎంత నమ్మదగినవాడు. నన్ను పుత్రహీనునిగా చేశాడు అనుకున్నాను, కానీ నేను పుత్రహీనుని కాలేదు కదూ. అంటే దేవుని గుణలక్షణాలు యాకోబు మనసులో ఎంతగా మెదులుంటాయో కదూ. అవును, వాక్యాన్ని యాకోబుకు తెలియచేసిన దేవుడు ప్రతి అనుభవం వద్ద వాక్యం యొక్క సత్యాన్ని యాకోబునకు తెలియచేయడా? వ్యక్తిగత జీవితం దగ్గర దుఃఖాన్ని, ఎడబాటును, బాధను, వేదనను మనం అనుభవిస్తూ వెళ్తాం. కానీ వాక్యం మనల్ని ఆదరించేదిగాను, ధైర్యపరిచేదిగాను, ప్రోత్సహించేదిగాను, బలపరిచేదిగాను ఉంటుంది. ఇందులో సందేహం లేదు. ఇప్పుడు యాకోబును చూసినప్పుడు ఏమనిపించుంటుంది? మీకేమనిపిస్తుంది యాకోబును చూసినప్పుడు? యాకోబు ఇంక చాలు, ఇంకేం అక్కర్లేదు నా జీవితానికి, నిన్ను చూశాను నాన్న, ఇక చచ్చిపోతాను అన్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇంక జీవితంలో నేను కోరదగింది ఇంకేమి లేదు, ఇదేగా. ఇంకా నాకే కోరికలు లేవు. నేను దేన్ని కోల్పోయాను అనుకున్నానో దాన్ని తిరిగి చూడగలిగాను, తిరిగి హత్తుకోగలిగాను. సంతోషంతో హత్తుకున్నటువంటి యాకోబు అద్భుతంగా కనిపించాడు మనకు. ఒకసారి యోసేపు వైపు చూడండి. యోసేపు మనసు ఎలా ఉండుంటుంది? యోసేపు అంతరంగం ఎలా ఉండుంటుంది? అన్నలు తండ్రి ప్రేమ నుండి తను దూరం చేశారు. తండ్రి తనకిచ్చిన ఆధిక్యతల నుండి దూరం చేశారు. జ్యేష్ఠునికి కుట్టించవలసిన అంగీ తనకు కుట్టిస్తే అన్నలు ఓరవలేకపోయినారు. తండ్రి ఇచ్చిన ఆధిక్యతనే అన్నలు ఓరవలేకపోయారు. తండ్రి చూపించిన ప్రేమనే అన్నలు ఓరవలేకపోయినారు సహోదరులు. కానీ పరలోకపు తండ్రి ఇచ్చిన ఆధిక్యతని, పరలోకపు తండ్రి చూపించిన ప్రేమను తాను అనుభవించి, ఇప్పుడు పరలోకపు తండ్రి ఇచ్చిన ఆధిక్యతలో పరలోకపు తండ్రి చూపించిన ప్రేమను అతడు తన తండ్రి ముందు నిలబడి కనపరుస్తున్నట్టు అనిపించింది నాకు. ఎవరు తీసేయగలుగుతారు? దేవుడు తలుపు తీస్తే ఎవరూ మూయలేరు. దేవుడు తలుపు మూస్తే ఎవరూ తెరవలేరు. మర్చిపోకండి. యోసేపు అంతరంగంలో ఈ దినాన్న తండ్రిని చూడగానే ఎంత సంతోషంతో పాటు ఏమొచ్చుంటుంది చెప్పండి? ఇన్ని సంవత్సరాలు నానా అని పిలిచే అవకాశం పోయింది కదా, ఇప్పుడు వచ్చింది మరలా తిరిగి అవకాశం. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని యోసేపు సద్వినియోగం చేసుకునే ఉంటాడు, సందేహం లేదు కదా. ఇక్కడ ఒక క్షణం అవుదాం. మరి ఇప్పుడు దావీదు అబ్షాలోము సంగతి ఏమిటి? అబ్షాలోముకి యోసేపుకు సంబంధం లేదు వాస్తవానికి. కానీ మనం యోసేపులాగున్నామా, అబ్షాలోములాగున్నామా, చిన్న కొడుకులాగున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మూడంతల పరిశీలన మనం ఈ జీవిత పాఠశాలలో మనం నేర్చుకోవాలి. యోసేపులాగున్నామా? పోషించేవారంగా ఉంటాం. యోసేపులాగున్నామా? ఆదరించేవారులాగా ఉంటాం. యోసేపులాగా ఉన్నామా? తండ్రి అంతరంగానికి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేసేవారుగా ఉంటాం. అదే అబ్షాలోములాగుంటే ప్రేమను, తండ్రి చూపించిన ప్రేమను, తండ్రి యొక్క క్షమాపణను చులకన చేసి, తండ్రి మీద తండ్రి ఇచ్చిన ఆధిక్యతను ఆధారం చేసుకుని, తండ్రి ఇచ్చినటువంటి ప్రేమను ఆధారం చేసుకుని తండ్రికి విరోధంగా మారిపోయే గొప్ప ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి వెళుతాం మనం. జాగ్రత్త. తండ్రి మీద తిరుగుబాటు చేసిన కుమారుడు అబ్షాలోము. తండ్రిని సాదరంగా ఆహ్వానించి కరువులో పోషిస్తున్న కుమారుడు యోసేపు. ఎవరిలాగున్నాం మనం? అనేక మంది తమ అమ్మా నాన్నలను దుఃఖపరిచేవారున్నారు. అమ్మా నాన్నలను, అంతరంగాలను గాయించేసేవారున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎవరి మాటలో విని అమ్మా నాన్నలను దుఃఖపరచకండి. తప్పులు ఉంటాయి, తప్పులు లేవని నేను అన్ను. కానీ వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి. వారిని బట్టి మీరు మీ భార్యలను, మీ దగ్గర ఉన్నటువంటి వారినో
తక్కువ చేయమని నేను చెప్పటంలా, వారిని అవమానించమని చెప్పటంలా. ఎంతవరకు వారితో ఉండాలో అంతవరకు వారితో ఉండండి. ఎంత మేర వీరిని ప్రేమించాలో, ఎంత మేర వీరిని గౌరవించాలో అది గౌరవించండి. ఇప్పటి వరకు యోసేపు జీవితంలో ఒక అద్భుతమైన సంగతి ఆసెనతు కదూ, అవునా? ఆసెనతు అతని జీవితానికి చేసిన మేలు, ఆసెనతు ద్వారా గాయాలు, కట్టబడిన అనుభవం, ఇవన్నీ యోసేపుకున్నాయి. కానీ ఇవన్నీ ఉన్నా వీటిని కలిగి ఉన్నాడు, తండ్రి ప్రేమను పోగొట్టుకోలేదు. ఇది సమతౌల్యమైన ఆత్మీయ జీవితానికి గుర్తుగా యోసేపు మనకు కనిపిస్తాడు. కానీ అబ్షాలోము అధికార దాహానికి లోనైన వాడై తన తండ్రిని మోసం చేయడానికి, తన తండ్రి దగ్గర ఉన్న గూఢచారి వ్యవస్థను మోసం చేయడానికి, తన తండ్రితో ఉన్నటువంటి అనేక మందిని తన వైపును తిప్పుకోవడానికి అతడు ఒక హీరోలాగా తయారయ్యాడు. మీకు ఆ అనుభవం కావాలి, చదవాలి అనుకుంటే దావీదు యాత్ర అనే పుస్తకాన్ని మీరు కొని చదవండి. ప్రభువు రాయడాన్ని సాయం చేశారు. అందులో 4 తరాలను తన వైపుకు అబ్షాలోము ఎలా తిప్పుకోగలిగాడో అందులో రాసి ఉంటుంది. చదవండి ఖచ్చితంగా. తండ్రి మీద తిరగబడిన ఒక కొడుకు అబ్షాలోము చేర్చుకున్న తరువాత యాకోబు కొడుకు ద్వారా పొందిన ఆదరణ యోసేపు అబ్షాలోము పొందలేదు. ఇక తిరిగి లూకా సువార్త 15వ అధ్యాయం దగ్గరికి వద్దాం. అది సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం. ఇది లూకా సువార్త 15వ అధ్యాయం. ఈ కొడుకు యోసేపు లాంటి కొడుకు కాదు, అబ్షాలోము లాంటి కొడుకు కాదు. ఈ కొడుకు పూర్తిగా వేరు. ఆ 2 లక్షణాలు ఉన్న కొడుకులు ఉన్నారు, కానీ దేవుని వద్దకు తానే తిరిగి వచ్చిన కొడుకుగా ఈ కొడుకు కనపడతాడు. అబ్షాలోమును తిరిగి రప్పించాడు ఆయన. దేవుడు కూడా కరువు పంపించి ఈ కొడుకుని తిరిగి రప్పించాడు. అదే కరువు. ఆ కరువు సమయాన అతడు బుద్ధి తెచ్చుకున్నాడు, బుద్ధి వచ్చిన తరువాత అనే మాట. ఎందుకో చిన్న కొడుకుని గురించి కొన్ని మాటలు చెప్పాలని మనసు నాకు ప్రేరేపణ కలుగుతుంది, చెప్తాను వినండి. అదేమిటంటే, ఏం తక్కువైందని అతడు తండ్రి ఇంటిని విడిచి వెళ్ళాడు. అన్నదమ్ములు అమ్మేస్తే యోసేపు వెళ్ళాడు. అన్నను చంపి ధర్మశాస్త్రం చొప్పున మరణశిక్ష పడుతుందని అబ్షాలోము పారిపోయాడు. కానీ చిన్న కొడుకు అలా కాదు. అతడు స్వేచ్ఛను కోరుకున్నాడు. తండ్రి ఇంటి స్వేచ్ఛ లేదంటే ఉంది, కానీ ఈ స్వేచ్ఛ కాదది, విశృంఖలత్వాన్ని కోరుకున్నాడు. విశృంఖలత్వాన్ని కోరుకున్నవాడు దూరంగా వెళ్ళిపోయాడు, మొత్తాన్ని కోల్పోయాడు. యోసేపు కోల్పోయిన దానికంటే, తన తండ్రికి కలిగి ఉన్న దానికంటే అనేక రెట్లు సంపాదించుకున్నవాడయ్యాడు. ఉన్నతమైన అధికారం కలిగిన వాడయ్యాడు. అనేక రెట్లు సంపాదించుకోవాలని, ఉన్నతమైన తండ్రి స్థానాన్ని పొందాలని ప్రయత్నించిన అబ్షాలోము పిచ్చుల వృక్షానికి వేలాడి దేన్ని బట్టి అతిశయించాడో ఆ వెంట్రుకలు చిక్కుకుని యోవాబు చేతిలో చచ్చిపోయాడు. పాతిపెట్టబడ్డానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మరి ఈ చిన్న కొడుకు సంగతి ఏమిటి? అతడు వెళ్ళాడు, కరువులో స్నేహం కానీ, లోక వ్యామోహం కానీ, శారీరక వాంఛలు తీర్చుకున్న తృప్తి కానీ తనకు ఏమాత్రం ఉపయోగపడలేదని, ఈ సంతోషాలు ఇవన్నీ తాత్కాలికమని తన తండ్రి ఇల్లు జ్ఞాపకానికి వచ్చింది. ఈ జీవిత పాఠశాలలో జ్ఞాపకం ఎప్పుడూ మర్చిపోకూడదు పరలోకపు తండ్రిని. ఆయన ప్రేమను మనం అనడం మర్చిపోకూడదు. ప్రభు చూపించిన ఆ ప్రేమ స్పష్టంగా మన అంతరంగాలకు అర్థమైతే ఎంత దూరానున్నా, ఎంత దూరమైనా తిరిగి వచ్చి ఆయన దగ్గర క్షమాపణ కోరుకోకుండా ఉండలేరు. అతడు తిరిగి వచ్చాడు. బుద్ధి వచ్చినప్పుడు వచ్చినవాడు అల్లంత దూరాన్ని ఉండగానే పరిగెత్తాడు. దావీదు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు.
యాకోబు యోసేపును ముద్దు పెట్టుకున్నాడు, తండ్రి కూడా చిన్న కుమారుడు మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఈ ప్రేమ, తండ్రి ప్రేమలో మార్పు లేదు, కానీ కుమారులమైన మనలో మాత్రం మార్పు కనపడుతుంది. మనం తిరిగి వచ్చిన చిన్న కుమారులాగా కానీ కలుసుకున్న యోసేపులాగా కాకుండా అబ్షాలోములాగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. జాగ్రత్త పడదాం. ఈ చిన్న కొడుకు తిరిగి వచ్చి తండ్రితో ఇలా అన్నాడు, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాను అని చెప్తాను అనుకున్నాడు. కానీ అంతా చెప్పనిచ్చిన తర్వాత ఆ మాట మాత్రం చెప్పనివ్వలా. తండ్రి బహుశా నేను ఇలా అనుకుంటాను, ఆ మాట చెప్పకుండానే మరి చెయ్యాలి అడ్డం పెట్టాడో, పక్కకు తిరిగి తన పనివారిని పిలిచి స్నానం చేయించండి, బట్టలు కట్టండి, చెప్పులు తొడగండి, ఉంగరం పెట్టండి అని చెప్పాడు. అంటే తండ్రి కొడుకుల సంబంధం ఎప్పటికైనా నిలిచి ఉండేది, పోయేది కాదు. కానీ ఈ సంబంధాలను కాలం వెంట ఎడబాసిన సందర్భాలు ఉంటాయి. చదువు కోసం కొన్ని సంవత్సరాలు దూరమైన సందర్భాలు ఉంటాయి, ఉద్యోగం కోసం దూరమైన సందర్భాలు ఉంటాయి, పరిస్థితిని బట్టి దూరమైన పరిస్థితులు ఉంటాయి. కానీ భూమి మీద ఆ సంబంధం అనేదాన్ని గౌరవప్రదంగా కాపాడుకోవడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసునికి మీరు ఇచ్చిన ఈ తరుణం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఏమిచ్చిన రుణాన్ని తీర్చుకోగలం? లేఖనంలో స్పష్టంగా మీరు రాశారు, యాకోబును కలుసుకునేందుకు యోసేపు రథం దిగి వచ్చాడు, అబ్షాలోము పరాయి దేశం నుంచి వచ్చాడు, చిన్న కొడుకు దూరదేశం నుంచి వచ్చాడు. తండ్రి ప్రేమలో మార్పు లేదు, కానీ మా ప్రేమలోనే మార్పు ఉందని ఒప్పుకుంటున్నాం. మేము మీకు ఇవ్వవలసిన స్థానాన్ని కానీ, మీకు ఇవ్వవలసిన గౌరవాన్ని కానీ మా జీవితంలో ఇవ్వలేకపోవడం అనేది జరుగుతుందనే సత్యాన్ని గుర్తించి పశ్చాత్తాపడి బాధ్యతను వహించిన వారుగా, తండ్రిని గౌరవించేవారుగా, తల్లిని గౌరవించేవారుగా, కుటుంబానికి ఒక ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండే కృపనిమ్మని మీ కృపాహస్తాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సన్నిధి మాకు తోడుగా ఉండని అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అంత్యోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకు ఒకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రికది. ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి, పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి కదా, అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలున్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల,
తెలుగు విబిఎస్ అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. కురిసే మంచు, జారే చిరుకు, మెరిసే